అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహార్తి తీర్చాలని సంకల్పించామని ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన 3050 కోట్లతో చేపట్టిన అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అమరజీవి జలధారగా నామకరణం చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగునీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తాం అని కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారని, పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని, అలాంటి వారందరికీ ఒకటే చెబుతున్నానని, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే సరైనదని హెచ్చరించారు. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన నక్సలిజమే కకావికలమైపోయింది. ఇలా బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండని పవన్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం చాలా సహజమని, ఆ విమర్శలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా ఉండాలి అంతే తప్ప గీత దాటి మాట్లాడతామంటే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తామన్నారు. కొంతమంది నాయకులు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారని, పిఠాపురంలో చిన్నపిల్లల మధ్య సామాజిక వర్గాల పేరిట చిచ్చు పెట్టారని, అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు గన్నవరం నుండి హెలికాప్టర్ ద్వారా పెరవలి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 జిల్లాలలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలను ఆవిష్కరించే బృహత్తర కార్యక్రమం చేపట్టామని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు వెల్లడించారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించామని శాసనమండలి సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన ఉదయం కాకినాడలో, అదే రోజు సాయంత్రం రాజమండ్రిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ మహోత్సవం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ప్రస్తుత ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన అమరావతిలో వాజ్పేయి పేరున స్మృతి వనం తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారని సూచనప్రాయంగా వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి కారక, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, భారతదేశాన్ని శక్తివంతమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో వాజ్పేయి కీలక భూమిక పోషించారని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు వివరించారు. అందుకే వాజ్పేయి ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో కారణంగానే విగ్రహాల ఏర్పాటు అని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షల నుంచి సఫాయి కార్మికుల సంక్షేమం వరకు వేగవంతమైన సంస్కరణలు తీసుకువచ్చి భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని తెలిపారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక మౌలిక సదుపాయాల సంస్కరణలలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ముఖ్యమైనవి. ముఖ్యంగా జాతీయ రహదారులు అభివృద్ధి, ప్రాజెక్ట్ ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన వంటివి కీలక ప్రాజెక్టులు. దేశ పురోభివృద్ధిలో సంస్కరణలే ప్రాతిపదికగా ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఓ నిశ్శబ్ద విప్లవకారుడు అని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు విశ్లేషించారు. ఇది చరిత్ర కాదు, భారతదేశ అభివృద్ధి పదంలో మైలురాళ్లని అభివర్ణించారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర,
బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, అడబాల రామకృష్ణ, వీరా వీరాంజనేయులు, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ఆయన ప్రాతిపదికలు ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్కి ఆల్టర్నేటివ్ సర్వశిక్ష అభియాన్ అయితే, హెల్త్కి ఆల్టర్నేటివ్ అర్బన్ హెల్త్ అండ్ రూరల్ హెల్త్ మిషన్ పెట్టారు. అన్నిట్లో కూడా సపరేట్ బడ్జెట్ పెట్టారు. స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో విద్యని అలానే వైద్యాన్ని స్ట్రెంథన్ చేసేటువంటి అనేకమైన కార్యక్రమాలు పెట్టారు. 104 ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో వచ్చిన తర్వాత బాగా ఏర్పాటు చేశారని మనం అనుకుంటాం. ఈ రూరల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి 104 అవి. దాని బడ్జెట్ ఇప్పుడు రూరల్ హెల్త్ మిషన్ నుంచి వస్తుంది. పిల్లలకి పురుళ్ళ కోసం కార్లు, ఇవన్నీ ఆయన యొక్క ఆలోచనలే. కానీ ఆయన ప్రచారం చేసుకోలేదు. అది ఆయన ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలేదు. మేము ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో మోడీ గారి నాయకత్వంలో చాలా ఎక్కువ ప్రచారం చేస్తాం. ప్రతిష్టాత్మకమైన నన్నయ్య విశ్వవిద్యాలయంలో అనుచితంగా వ్యవహరించడం సమంజసం కాదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ కార్తికేయ అపార్ట్మెంట్లో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా ప్రతినిధి సమావేశం నిర్వహించారు. రాజా మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం విశ్వవిద్యాలయంలో చొరబడి రాష్ట్ర మంత్రి పర్యటన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్లెక్సీ లేదని ఆందోళనకు దిగడం విచారకరమన్నారు. ఏమి ఘనకార్యం చేశారని ఇలా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. విశ్వవిద్యాలయ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం, రాయడానికి వీలులేని పదజాలంతో దూషించడం తగదన్నారు. ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుల సంకల్పంతోనే విశ్వవిద్యాలయం ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ పునాదిరాళ్లు, శిలా ఫలకాలు, ఆనవాళ్లను కూడా కనిపించనీయకుండా అధికార పార్టీ వ్యక్తులు చేశారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎటువంటి ఆందోళన చేయకుండా వినతిపత్రం ఇచ్చామన్నారు. విశ్వవిద్యాలయంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. కూటమి పాలన వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చెయ్యలేదని విమర్శించారు. వైస్ ఛాన్సలర్ మీదకి కొట్టడానికి వస్తున్నారు అని చెప్పి, ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి యూనివర్సిటీలో ఈ మాదిరిగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వైస్ ఛాన్సలర్ని ప్రొటెక్ట్ చేస్తూ మధ్యలో ఆ వైస్ ఛాన్సలర్కి ఆమె మీదకి కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళకి మధ్యలో చేతులు అడ్డు పెడితే, ఇంకేంటి మమ్మల్ని తోసేశారు, మమ్మల్ని కొట్టేశారు అని చెప్పి ఆ చరణ్ని పట్టుకుని కింద పడేసి కాళ్ళతో తన్నుతూ పచ్చి బూతులు, లకారాలు వాడుతూ ఎంత నీచమైనటువంటి కార్యక్రమం అక్కడ చేశారు అని అంటే, నిజంగా ఓట్లు వేసి వీళ్ళని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కుప్పం, హిందూపురం తరహాలోనే మంగళగిరి, రాజమహేంద్రవరం సీట్లు కూడా భవిష్యత్తులో టీడీపీ కంచుకోటగా మార్చేందుకు గట్టిగా కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరిగిన విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్రవరం పర్యటన విజయవంతమైందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా లోకేష్ పర్యటన నిమిత్తం తెలుగుదేశం పార్టీ కేడర్ అహర్నిశలు కష్టపడి పనిచేశారని, క్రమశిక్షణ పాటించి తెలుగుదేశం పార్టీకి ఉన్న పేరు నిలబెట్టారని అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ వయస్సులో చిన్నవారైనప్పటికీ ఎంతో సహనంతో, ఓపికతో విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ, పార్టీ కేడర్తోనూ, రాష్ట్ర నాయకులతోనూ, కార్యకర్తలతోనూ అందరితోనూ వారి పరిస్థితులను తెలుసుకుంటూ సెల్ఫీలు దిగడం ఆయన మంచితనానికి, విశాల దృక్పథానికి మచ్చుతొనకాని అన్నారు. ఆర్ట్స్ కళాశాలలో దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన 8 మంది విద్యార్థులతో సమాలోచనలు జరుపగా తమకు ల్యాప్టాప్లు లేవని మంత్రి లోకేష్ వద్ద ప్రస్తావించారన్నారు. లోకేష్ వెంట ఉన్న తాను ఆ విద్యార్థులకు వాటిని అందజేయడానికి సిద్ధమయ్యానని శనివారం వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. లోకేష్ పర్యటన విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన పోలీసులకు, మీడియాకు, తెలుగుదేశం పార్టీ కేడర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
లోకేష్ పర్యటనకు సుమారు 30,000 మంది జనం వచ్చారని, ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారని, ప్రత్యర్థి పార్టీ తాయిలాలతో తరలించిన మహిళలు కాదని అన్నారు. లోకేష్ పర్యటనలో పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మర్చిపోలేమన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ కమిటీలన్నీ కూటమి పార్టీల నాయకుల సహాయ సహకారాలతో వివాదాలకు అతీతంగా కమిటీలు వేసుకోవడం రాష్ట్ర చరిత్రలో రికార్డని లోకేష్ అభివర్ణించారని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడలేదని అన్నారు. రాష్ట్రంలో కుప్పం, హిందూపురం తరహాలోనే మంగళగిరి, రాజమహేంద్రవరం సీట్లు కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కంచుకోట్ల మార్చేందుకు గట్టిగా కృషి చేస్తానని వాసు ధీమా వ్యక్తం చేశారు. లోకేష్ పర్యటనలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు జరిగాయని, వాటిని భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వాసు అన్నారు. విద్యాలయాల్లో రాజకీయాలు తగవని, విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం విద్యాలయాల ప్రాంగణంలో రాజకీయ రంగులు, ఫ్లెక్సీలు, రాజకీయ నినాదాలు నిషేధం ఉందన్నారు. అరాచకాలు, హత్య రాజకీయాలు, అక్రమాలతో రెడ్ బుక్లో ఎక్కిన ప్రతి వారిని కూటమి ప్రభుత్వం తగిన సమయంలో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో జనసేన పార్టీ అనుచరులు చేసిన వ్యవహారంపై పవన్ కళ్యాణ్, లోకేష్లు క్షమాపణ చెప్పాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ రాజీనామా కోరాల్సిందని, వెంటనే ఎన్నికలు జరిపించేసి వెంటనే జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేస్తే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు మధ్య రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, రెడ్డిమణి, బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ, ఉప్పులూరి జానకిరామయ్య, ద్వారా పార్వతీ సుందరి, కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాసరావు, కరగాని వేణు, అస్లాం, సలాద్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సమాచారం మేరకు రాజమహేంద్రవరం చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం. కార్యక్రమాలు చేసుకుంటారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తారు, ఎవరికి వాళ్ళే గొప్ప. ఇది ఎందుకు అరుదైన ఘట్టం అని చెప్తా ఉన్నామంటే, ప్రతి చోట ఒక కార్యక్రమం వేలాదిగా రావడం, అన్నీ అయిన తర్వాత మరలా నియోజకవర్గ కార్యక్రమం, ఆ రోజు కార్యక్రమం అయిన తర్వాత సేద తీర్చుకొని రేపు మళ్ళా నియోజకవర్గ కార్యక్రమం అంటే ఒక లెక్క. గంటల వ్యవధిలోనే మరలా ఇంకొక కార్యక్రమం, ఒకదాన్ని మించి ఇంకొకటి. మళ్ళీ ఎక్కడా కూడా సహనం కోల్పోకుండా క్రమశిక్షణతో ఓపికగా కూర్చోవడం ఏ గొప్ప అదృష్టం అండి. అన్న లోకేష్ గారు చెప్పినట్లుగా ఈ పార్టీ స్థాపించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీని స్థాపించారో కానీ ఏం అదృష్టం అండి ఇది. ఇలాంటి వారు ఉండడం అన్నది, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది నిజంగా అదృష్టం. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మెన్స్, కిడ్స్, లేడీస్ వేర్ చీరలు కొనుగోలుపై డిస్కౌంట్, ఫర్నిషింగ్ ఆఫర్స్ అందిస్తున్నారు. 350 రూపాయలకు వసుంధర పట్టు చీర, 698 రూపాయలకు మస్లన్ సిల్క్ చీర, ఇలా దాదాపు 5 రకాల చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే పొందే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే అలంకారీ పట్టు చీరను 3,995 రూపాయలకు కొనుగోలు చేస్తే రెండవ చీరను కేవలం 39 రూపాయలకి, ట్రిపుల్ కార్డ్ పట్టు చీరను 4,995 రూపాయలకు కొంటే రెండవ చీరను కేవలం 69 రూపాయలకు అందిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. కిడ్స్ ఆఫర్స్లో భాగంగా 6 గర్ల్స్ టీషర్ట్స్ కేవలం 550 రూపాయలకు, 3 కాటన్ ఫ్రాక్స్ కేవలం 695 రూపాయలకు, 4 బాయ్స్ టీషర్ట్స్పై 50% డిస్కౌంట్ ప్రకటించారు. ప్రముఖ మెన్స్ వేర్లో 3 షర్ట్లు, 3 క్లాత్ ప్యాంట్లు కేవలం 999 రూపాయలకే అందిస్తున్నారు. పండుగల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి సంతోషాలను సొంతం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు కింద చెప్పినట్టుగా రెండో చీర కేవలం 9 రూపాయలకే వస్తుందండి. డబల్ ధమాకా ఆఫర్ అంటారు. ఇప్పుడు దీంట్లో మీకు డైలీ ఉపయోగపడే కాటన్ చీరలు, ఇప్పుడు ఇది 350 రూపాయల కాటన్ చీర ఫస్ట్ది కొంటే రెండో చీర కేవలం 9 రూపాయలకే ఇస్తారు. అలాగే ఇది షాహిబా శారీస్, ఇవి కూడా ఏంటంటే మీకు చాలా క్లాస్ లుక్ ఉంటాయి. ఇది కూడా మీకు 595 రూపాయలు పెట్టి ఫస్ట్ చీర కొంటే రెండో చీర కేవలం 9 రూపాయలకే వస్తుంది. అలాగే పట్టు చీరలు ఏంటంటే ఇవి దీంట్లో పౌట్ చీరకు కానీ ఫుల్ టిష్యూ ఉంటుంది, బాడీ టిష్యూ,
మనకి పండగలకు కానీ గుళ్ళకి కానీ కట్టుకుని వెళ్ళడానికి చాలా గ్రాండ్గా ఉంటుంది. చర్చి ఈవెంట్స్కి కానీ అన్నిటికి కూడా ఇది మీకు 2950 రూపాయలు పెట్టి ఫస్ట్ చీర కొంటే మీకు కేవలం రెండో చీర 9 రూపాయలకే వస్తుంది. సో ఇలా ఇవన్నీ ఏంటంటే శారీస్లో మీకు కేవలం రెండో చీర 99 రూపాయలకే వచ్చేట్లుగా ఆఫర్లు మీకు చాలా ఉన్నాయి ఈసారి. సో అవన్నీ కూడా మీకు చక్కగా నచ్చుతాయి. దయచేసి మీరు మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చి మీ షాపింగ్ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ షాపింగ్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. అలాగే కిడ్స్ వేర్లో వచ్చేటప్పటికి కాటన్ ఫ్రాక్స్ అందరూ కూడా ప్రతి సీజన్లో వాడే బాగా పిల్లలందరికీ కూడా ఇవి మీకు 3 పీసులు కేవలం 695 రూపాయలకే వస్తాయి. అలాగే పిల్లలి గర్ల్స్ టీషర్ట్స్, ఈ టీషర్ట్స్ మీకు 6 టీషర్ట్లు 650 రూపాయలకే వస్తాయి. అలాగే బాయ్స్ షర్ట్స్, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ అండి, మనకి వింటర్లో బాగా ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసి మీకు 50% డిస్కౌంట్, అంటే 545 రూపాయలు 50% డిస్కౌంట్లో వస్తున్నాయి. అలాగే జీన్స్ ప్యాంట్లు కాటన్ పిల్లలకి ఇవన్నీ కూడా మీకు 50% డిస్కౌంట్లో వస్తున్నాయి. కాటన్ ప్యాంట్లు ఉంటాయి, జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి, ఇలా ఇవన్నీ కూడా మీకు ఆఫర్లోనే ఉన్నాయి. దీంతోపాటుగా మనకి మెన్స్ ఐటెంలో కూడా బ్రాండెడ్ ఈ ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ అని చెప్పి ఈ లెవీస్, స్పైకర్, కిల్లర్, యుఎస్ పోలో ఇట్లా పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా మీకు అప్ టు 50% స్పెషల్ ఆఫర్స్తో మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లభిస్తున్నాయి. మీరందరూ కూడా మీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి విచ్చేయండి. అలాగే ఇంటిల్లిపాదికి కావాల్సినటువంటి అన్ని వస్త్రాలు దొరికేటువంటి వస్త్ర సముదాయం మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సౌత్ ఇండియాలోనే నెంబర్ 1. మరి మీరందరూ కూడా వచ్చి ఈ ఆఫర్లని, ఈ అవకాశాలను ఉపయోగించుకొని ఈ క్రిస్మస్ పండుగని మరింత శోభాయమానంగా జరుపుకుంటారని కోరుకుంటూ జై హింద్. ముఖ్యంగా చీరల్లో అయితే ఫ్యాన్సీ చీరల్లో, పట్టు చీరల్లో కూడా కొత్తగా ఒక ఆఫర్ వచ్చిందండి. ఫస్ట్ చీరకి డబ్బులు కట్టి మీరు రెండో చీరకి కేవలం 9 రూపాయలు చెల్లిస్తే మీకు రెండో చీర ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీకు దాదాపు 5-6 రకాల చీరలు మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే అలంకార పట్టు చీరలు ఇవి వచ్చేసి మీకు 3995 రూపాయలు పెట్టి ఫస్ట్ చీర కొంటే రెండో చీర కేవలం 39 రూపాయలకే వస్తుంది. అలాగే కిడ్స్లో పిల్లల ఫ్రాక్స్ కానీ, పిల్లల బాయ్స్ ప్యాంట్స్ కానీ, బాయ్స్ షర్ట్స్ కానీ, ఫర్నిషింగ్ దుప్పట్లు కానీ, బెడ్షీట్స్ కానీ, ఇలా అన్ని రకముల వస్త్రాలపై కూడా మరి మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బెస్ట్ ఆఫర్స్ ఈ సీజన్కి ఏవైతే ఉన్నాయో మనం ఈ గ్రేట్ ఇయర్ ఎండింగ్ సేల్ అని పెట్టి మీకు ఈసారి అందిస్తున్నాం. కస్టమర్లందరూ కూడా మంచి ఆదరణ చూపిస్తున్నారు. ఇదే ఇంకా ఈ వారం రోజుల్లో మనకి క్రిస్మస్ వస్తుంది కాబట్టి మరి అలాగే దాని తర్వాత న్యూ ఇయర్ కూడా ఉంది. ఈ సందర్భంగా షాపింగ్ చేసుకోదలిచిన వాళ్ళందరికీ కూడా వచ్చి వెంటనే ఈ ఆఫర్లు వినియోగించుకొని మంచి లాభం పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. రాజమహేంద్రవరంలోని గృహప్రియ అధినేత బాబీ అని పిలుచుకునే నాగం గోపాలకృష్ణ వైకుంఠ సమారాధన కార్యక్రమం గోదావరి గట్టున ఉన్న రివర్ బేలో జరిగింది. బాబీ చిత్రపటానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాబీ మంచితనాన్ని, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వారు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. బాబీ సతీమణి నాగం గంగాభవాని, కుమారుడు నాగం భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎంపీలు మార్గాని భరత్రాం, ఉండవల్లి అరుణకుమార్, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, డిప్యూటీ మాజీ మేయర్ బాక్స్ ప్రసాద్, మార్గాని నాగేశ్వరరావు, డాక్టర్ పంతం అచ్యుతరామారావు, రొటేరియన్లు, వైద్యులు, నగర ప్రముఖులు, కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు.
ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో శనివారం కళాశాల విద్యార్థులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ యోగా ధ్యానంపై అవగాహన కల్పించారు. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు పండిట్ శ్రీ 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 రవిశంకర్ గురూజీ యోగ ధ్యానాన్ని ఆన్లైన్ ద్వారా చూసి అభ్యాసం చేశారు. అనారోగ్యాలను నివారించుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా ధ్యానం చేయాలని టీచర్ కామాక్షి కోరారు. అవగాహన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాఖ డీడీసీ సభ్యులు పివిఎస్ కృష్ణారావు, వసంత, కాలేజీ డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, అధ్యాపకులు నాగేశ్వరరావు, సుమారు 200 మంది కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆనంకళా కేంద్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేశంలోనే తొలిసారిగా వాహనంతో కూడుకున్న మహాలక్ష్మీదేవి ఆరాధన పూజ బ్రహ్మశ్రీ బోడెం నాగ సత్యరవికుమార్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గత 3 రోజులుగా విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా కుబేరుని హోమం, సుదర్శన హవరం, మహాలక్ష్మి హోమం వంటి కార్యక్రమాలు జరిగాయి. మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. చండా వాయిద్యంతో అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం ఇచ్చేసిన భక్తులకు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జనసేన నాయకులు వై శ్రీను, శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, వాకచర్ల కృష్ణ, గురునాథ్, నగరంలో పలువురు ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు. శ్రీ త్రైలోక్యమోహిని లక్ష్మి అమ్మవారి ఆరాధన ఇవాళ అమావాస్య రోజున దర్శ అంటాం దీన్ని. దర్శ రోజున మహావైభవపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారంతో మహాహారతులు మణికంఠ, అలాగే వీళ్ళందరూ కలిపి పురోహితులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని వైభవపేతంగా పూర్తి చేసుకున్నాం. అమ్మవారికి వాహనంతో కూడుకున్న అర్చన ఇవాళ అమావాస్య రోజున చేశాము. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి తిలకించి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. రేపు ఉదయం అన్న సమారాధన, అన్నదానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ కోరుచున్నాం. ఈ త్రైలోక్యమోహినీదేవి అమ్మవారి ఎవరైతే, అలాగే సుదర్శనమూర్తి, అలాగే కుబేర స్వామికి 3 రోజులు బట్టి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మాకెంతో ఇక్కడ సహకరించిన వారు వాకచర్ల కృష్ణ గారు, అలాగే రౌతు సూర్యప్రకాశ్రావు గారు, వీరందరూ కూడా వచ్చి మమ్మల్ని గురుగారు ఈ గుళ్ళో కార్యక్రమం చేసుకోండి, మంచి వైభవపేతంగా ఇక్కడ మేము అందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి అన్నారు. ఆ విధంగానే ఇక్కడ అందరూ కూడా సహకరించడం జరిగింది. అలాగే
రాజమహేంద్రవరంలోని విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్ మందిరంలో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సండే స్కూల్ విద్యార్థులకు చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు జననం మానవ ఆలోచనకు అతీతమైందని, పరిశుద్ధాత్మ శక్తి వలన యేసు జన్మించాడని అన్నారు. యేసుక్రీస్తు తన జీవిత కాలమంతా పాపరహితుడుగా జీవించాడని ఆయన పేర్కొన్నారు. మానవులందరి పాప క్షమాపణ కోసం శిలువ మ్రానుపై మరణించి పరిశుద్ధ రక్తము చిందించాడని అన్నారు. యేసును విశ్వసించిన వారికి పాప ప్రాయశ్చిత్తము, పాప క్షమాపణ లభిస్తుందన్నారు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక ఆయనను విశ్వసించే క్రైస్తవులందరూ అవినీతి రహితమైన నీతివంతమైన జీవితం జీవించాలని డాక్టర్ మోజెస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జన్మమును తెలియజేసే నాటికలు, నృత్యాలు, పాటలతో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డాక్టర్ కమలా షయూరా, బ్రియాన్ మోజెస్ సంధ్యా క్రిస్మస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో సండే స్కూల్ టీచర్లు మెర్సీ, జానకిలత, కావ్య, పుష్ప, వరలక్ష్మి, జెస్సీ, శ్వేత తదితరులు పాల్గొన్నారు. Joy to the world, the Savior reigns. Let men be songs employ. Where fields and floods, rocks, hills and plains. Repeat the sounding joy, repeat the sounding joy. Repeat, repeat the sounding joy. వారికి మంచి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించగలుగుతాడు. సువార్త చెప్పడంలో గొప్పతనం లేదు, కానీ సువార్త వ్యక్తులను నీతి మార్గంలో నడిపించే విధముగా చేయట ఎంతో గొప్ప భాగ్యం. మీ అందరికీ కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తాను. రాజమహేంద్రవరంలోని 13వ డివిజన్ అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 13వ డివిజన్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలపై అవగాహన కల్పించి రేపు జరగబోయే కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారి జీవితాలకు రక్షణ కల్పించి పోలియో రహిత సమాజాన్ని ఏర్పరచాలని, ప్రతి ఒక్కరూ మరొకరికి అవగాహన కల్పించి వార్డుల్లో గల కేంద్రాలకు తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్స్ మరియు అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఆశా వర్కర్స్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. యూపీహెచ్లో పల్స్ పోలియో గురించి ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఈ పల్స్ పోలియో గురించి చాలా ఇది చేస్తున్నారు. అలాగే మన గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ర్యాలీ నిర్వహించి 5 సంవత్సరాల పిల్లలు ఎవరు మిస్ అవ్వకుండా పోలియో వ్యాక్సిన్ వేయించవలసిందిగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీని నిర్వహించడం. ఈ గ్రామ పెద్దలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల పిల్లలకి ఎక్కడ కాకపోయినా ఎక్కడైనా కానీ పోలియో వ్యాధి రాకుండా 5 సంవత్సరాల పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వేయించి ఈ వ్యాధిని అరికట్టాలని ప్రభుత్వం వారి ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.